అర్జునుడికి ఎటువంటి డౌట్స్ లేకుండా. ఎందుకంటే కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడంటే భూభార హరణాన్ని తగ్గించాల్సిన మేరకు కృష్ణుడు తగ్గించేశాడు. ఇప్పుడు తగ్గించవలసిన భూభార హరణానికి పంచపాండవులు కృష్ణుడి యొక్క 5 వేళ్లులాగా మారిపోయి కృష్ణుడి చేతుల్లో వీళ్ళు పనిముట్లుగా మారిపోతారు తప్ప, అంటే పాండవులు కేవలం కృష్ణుడు రచించిన ఈ ప్లాట్లో వాళ్ళు ఒక ఇన్స్ట్రుమెంట్స్ మాత్రమే, వాళ్ళు ఒక పప్పెట్స్ మాత్రమే. కాబట్టి ఆయన అన్నాడు, ఎవర్రా యుద్ధం చేసేది, చేయించేవాడిని నేను అని. అంటే ఆయన భూభార హరణంలో సమస్తమైన అసురరాజులందరినీ చంపగా మిగిలిన వాళ్ళందరినీ కూడా చంపాల్సిందే, ఈ నేల రక్తంతో కడగాల్సిందే, పాప ప్రక్షాళన జరగాల్సిందే అని కృష్ణుడు చెప్తున్న మాటలను చూసి ఇంక నేనేమి చెయ్యను, కృష్ణుడు చెప్పింది చేస్తాను, కృష్ణుడు నువ్వు ఏది చూపిస్తే అదే అని చెప్పి పూర్తిగా శరణాగతి పొందిన ఆ అర్జునుణ్ణి కృష్ణుణ్ణి చూసి సంజయుడు తన్మయత్వానందమయ్యి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పేశాడు, ఎక్కడ కృష్ణుడు రథసారథిగా ఉంటాడో, ఎక్కడ ధనుర్ధారైన అర్జునుడు రథం మీద తన గాంధీవంతో నించుంటాడో అక్కడ కేవలం విజయం 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 మాత్రమే ఉంటుంది, ఇంకా ఏమీ ఉండదు అని చెప్తూ సంజయుడు చెప్పిన ఈ శ్లోకంతో భగవద్గీత ఎక్కడైతే కంప్లీట్ అయిపోతుందో అక్కడ ధృతరాష్ట్రుడికి అర్థమైపోయింది, ఇవాళ ఇంత పెద్ద విషయం ఇక్కడ జరిగింది, ఇక్కడ ఇంత పెద్ద విషయం జరుగుతుంటే ఆ ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు వీళ్ళందరికీ వాళ్ళ తారతమ్యాన్ని బట్టి, వాళ్ళల్లో ఉన్న ఆ దైవీకమైన శక్తిని బట్టి వాళ్ళకు అర్థమవ్వాల్సింది అర్థమైంది. కానీ ఈ కౌరవులందరికీ అది ఏమీ కనపడకపోగా, ఎందుకంటే అజ్ఞానంలో ఉన్నవాడికి ఏమి కనబడుతుంది కాబట్టి వాళ్ళకేం అర్థం కాలేదు. ఇంత పెద్ద మహాభారతంలో ఇంత పెద్ద భగవద్గీతని కృష్ణుడు అర్జునుడికి చెప్తే ఆ సమయమే తెలియనట్టుగా కొన్ని క్షణాల్లో ఆ కురుక్షేత్ర రణరంగమునందు ఆ సమయం అలాగైపోయింది.